కిచెన్ ట్రాలీలు ఉంటాయి కదా, స్టీల్ ట్రాలీలు, ఆ లోపలికి బ్యాక్ సైడ్ అనమాట ఎలక చనిపోయింది. ఇదైతే నేను ఆల్రెడీ తీసేసి క్లీన్ చేసి పెట్టేశాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మా కిచెన్లో అయితే కిచెన్ ట్రాలీలు ఉంటాయి కదా, స్టీల్ ట్రాలీలు, ఆ లోపలికి బ్యాక్ సైడ్ అనమాట ఎలక చనిపోయింది. అది వచ్చి మేము ఊరెళ్ళి ఒక 20 days అయితే ఉండిపోయాం కదా. వచ్చేసరికి ఇల్లంతా చాలా చాలా చిరాగ్గా ఉందండి, మామూలుగా కాదు. ఇంకా అన్నీ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా అది రాగానైతే ఎలకైతే తీసేశారు, కానీ ఆ స్మెల్ అయితే పోవట్లేదండి. అక్కడైతే శుభ్రంగా వాటర్ వేసి ఈ లిక్విడ్ వేసి శుభ్రంగా కడిగితే కానీ మనకి స్మెల్ అయితే పోదనమాట. దాన్ని కానీ ట్రాలీలు ఉంటాయి కదా, కిచెన్లో ఉండే స్టీల్ ట్రాలీలు, అవి తీయడం అయితే నాకు రాలేదనమాట. కబోర్డ్స్లోంచి తీయడం నాకు రాలేదు. చాలా ట్రై చేశాను. 2 days నుంచి నాకు కిచెన్కి వెళ్తున్నానే కానీ స్మెల్ వచ్చేస్తుంది. పని అయితే చేయబుద్ధి అవ్వట్లేదు అనమాట. అందులోనేమో మనం సామాన్లు పెడతాం కదా, తీసేసాక అది కొంచెం క్లీన్ చేయించి పెట్టాం కదా సామాన్లు, అయినా స్మెల్ వస్తుంది. అందులో పెట్టిన సామాన్లకి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎలాగైనా అవి ఎప్పుడు ఇంకా ఎన్నిసార్లు తీసి వాష్ చేసి అప్పుడు వాడుతున్నాను. ఇంకా ఎలాగైనా సరే దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి ఆ ట్రాలీలు తీయడం అయితే తెలుసుకున్నాను. ఆ ట్రాలీలు ఎలా తీసి మనం ఎలా క్లీన్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియో అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామందికి నాకులాగా చాలామంది తెలియకపోవచ్చు అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలామందికి తెలుసుంటే కనుక వీడియోని స్కిప్ చేసేయండి, తెలియకపోతే కనుక వీడియోని చూడండి. ఏమో నాకులాగా తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోండి, మొత్తం సామాన్లన్నీ కూడా మేము ఊరెళ్ళి ముందు ఏంటంటే ఇంకా అలా కంగారులో అలా పెడితే అలా పెట్టేసి వెళ్ళిపోయాం. కానీ ఇంకా మాకు ఇది వరకు అయితే ఈ ఎలకలు ఇలాంటివి ఏమీ ఉండేవి కదండి. ఏమో ఈ మధ్యన ఈ ఎలకలు రావడం స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఎలా రాకుండా చేయాలో అన్నది నాకైతే అర్థం కావట్లేదు. చూడండి ఎంత డస్ట్ ఉందో. మా మేడైతే తీసేస్తున్నారు అనమాట, శుభ్రంగా క్లీన్ చేస్తారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇంకా లైజాల్ లిక్విడ్ అంతా వేసేసి తడిగుడ్డెట్టి శుభ్రంగా అయితే తను క్లీన్ చేసేస్తున్నారనమాట. ఎంత క్లీన్ చేసినా ఇంకా స్మెల్ వచ్చిందనమాట. నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత తను క్లీన్ చేసేసిన తర్వాత ఇవ్వండి ఈ డ్రాలన్నీ నేను చక్కగా తీసేసాను. ఎంత డస్ట్ అసలు ఎంత మురికి పట్టేసి ఉన్నాయో నాకు ముందే తెలుసుంటే నేను ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవన్నీ డ్రాలన్నీ మనం ఈ స్టీల్ ట్రాలీలు ఈజీగా తీసేసుకోవచ్చు అని నాకు తెలియదండి, నిజంగా తెలీదు. తెలుసుంటే నేనే చక్కగా తీసేసుకుని క్లీన్ చేసుకుని పెట్టేసుకునేదాన్ని. ఎంత చక్కగా నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు మన కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనకి అంత ప్రశాంతంగా వంట చేయాలనిపిస్తుందండి. మనం ఎంత ప్రశాంతంగా ప్రేమగా వంట చేస్తామో ఆ వంట కూడా అంతే రుచిగా వస్తుంది. మనం ఎప్పుడైనా చూస్తూ ఉండండి, విసుగ్గా అబ్బా చెయ్యాలి వంట చేయాలి, చేయకపోతే ఇంకా తప్పదు అన్న విధంగా మనం వంట చేసామంటే ఆ వంట అంత రుచిగా ఉండదండి. మనం ప్రశాంతంగా అలాగే ప్రేమతో ఎప్పుడైతే మన ఇష్టమైన మన ఇంట్లో వాళ్ళ కోసం మనం వంట చేస్తామో నిజంగా వంట చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం ఇంకా క్లీన్ చేయించేసి ఇంకా వాటిని అయితే నేను ఒక పొడి క్లాత్తో అయితే తుడిచేసాను అనమాట. ఇంకా ఓకే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి పై స్టీల్ది అది కూడా తీసేసి దాంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసి అవి కూడా బయట పెట్టేసి తను కడిగేసిన తర్వాత నేనైతే ఇదిగో పొడి క్లాత్ పెట్టేసి శుభ్రంగా అయితే తుడిచేస్తున్నాను అనమాట. మొత్తం ఇంకా తడి లేకుండా తుడిచేసేసి లోపలికి ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. పెట్టుకోవడం అయితే ఈజీనండి, తీయడమే మనకు తెలియదు అనమాట. ఇంకా పెట్టడం అంటే మనం ఇంకా ఎలా మనకు తెలిసిపోతుంది, దానికి ఏమి ఇది కాదు. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇప్పుడు చెప్తాను చూడండి ఎలా తీయాలో. అయితే నేను ఆల్రెడీ తీసేసి క్లీన్ చేసి పెట్టేశాను నేనే. ఇవ్వండి నేను తీసేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తాను. దీనికి ఇంకా పేపర్ లేదని వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మీ అందరికీ చూపించడం కోసం ఎలా తీయాలో చూపిస్తాను. ఇట్లా సార్, ఇక్కడ ఈ సైడ్కి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది చూసారు కదా, ఇలాగే సేమ్ ఆ పక్క కూడా ఉంటుంది. ఎటు సైడ్ ఫస్ట్ తీయాలని అడగండి, ఎటు సైడ్ అయినా పర్వాలేదు. ఒక సైడ్ అయితే ఇలా కిందకి, ఒక సైడ్ అయితే ఇలా పైకి. ఇంకో చెప్తున్నాను, ఒక సైడ్ అయితే ఇలా ఇది ఉంది కదా, ఇది కిందకి పట్టుకుని ఇలాంటిదే సేమ్ ఇంకొక సైడ్ ఉంటుంది, దాన్ని పైకి పట్టుకుని నేను లాగుతున్నాను చూడండి క్లియర్గా. ఇది కిందకి, ఇది పైకి పడవ. ఇంకో చూస్తావా, అంతే.
ఈజీ. మొత్తం అన్నీ కూడా ఇలానే తీసుకోవచ్చు. అన్నీ పెట్టేస్తాను. చూసారు కదా, నేను చెప్పడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమవకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. అర్థమైనా సరే అర్థమైందని కామెంట్ చేయండి. అలాగే నాకులాగా మీకు కూడా ఈ కిచెన్ ట్రాలీలు తీయడం తెలియని వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. బాయ్.